సాధ్యం ఏంటంటే నేను మా అమ్మాయిని అనుళ్ళల్లో ఇచ్చిన కాడ నుండి వాళ్ళు పూజలు చేపిస్తున్నారు. అవన్నీ ఈ అమ్మాయిని పట్టుకొని చనిపోయే కాడికి తీసుకొచ్చినాయి. పెళ్ళయి 7 సంవత్సరాలు అవుతుంది. అయితే మేము ఏ హాస్పిటల్కి వెళ్ళినా పాము మా కాడికి ముందే వెళ్ళి ఆ బెడ్ మీద పడుకొని ఏ మందులు ఇచ్చినా వంట పట్టకుండా నీకు పిల్లలు పుట్టరు అనే ధైర్యం లేకుండా చేసేస్తుంది. గ్యారంటీ లేదని చేస్తుంది. సరే ఎట్ట ఎనుకుంటూ వస్తున్నాం. ఇక మా హాస్పిటల్లో దాటలు మందులు అన్నీ వదిలేసుకున్నాం. అయితే మేము ఇక్కడికి వచ్చాక పాము ఇక్కడ కూడా పెద్దగా పడిగిప్పి దైవజనుడి మీద కనపడుతుంది. అయితే మేము ఇక్కడికి వచ్చి కూడా దైవజనుడిని మేము ఏదైనా చేపించినట్టుగా ఉంటుందేమో, ఇక్కడికి వచ్చి కూడా కాపాడుతుంది, ఇక్కడ మాకు సుఖం ఉండదేమో. ఏంటి ప్రభువా నీ కన్నీరిడిసి నా బిడ్డ పరిస్థితి ఏంటి? నా అల్లుడు చూస్తే 2 నెలలు కణేసనం పెట్టిండు. ఈ 2 నెలల్లో అందపోతే ప్రార్థనకు పోనేమనని అంటుండో. ఏం చేసేం ప్రభువా, మాకు దిక్కు నువ్వే అని, నువ్వే ఏం చేతవో చెయ్యి నా తండ్రి, నా బిడ్డ పక్షాన్ని ఏం కార్యం చేతవో చెయ్యని కన్నీరిడిసి దైవజనుల కాడికి వచ్చి అమ్మ నువ్వు పిల్లల్ని ఎత్తుకొని వెళ్తావు అని చెప్పారు. ఆ దైవజనులు చెప్పిన మాట ప్రకారం మాకు కార్యం జరిగింది. దీన్ని బట్టి దేవుడు చేసిన మేలుని బట్టి సాధ్యం.